అంటే ఇప్పుడు చూసుకుంటే మెయిన్గా పుష్ప 2 ఏదైతే మూవీ ఉందో అందులో అన్ని తప్పుడు లెక్కలు చూపించారు, అందుకే ఇవి జరుగుతున్నాయి అంటున్నారు. ఎంత నిజమే అంటారా? 186 ఫస్ట్ డే 186 వచ్చింది కూడా ఇది తప్పుడు లెక్కేగా. 2 రోజులకి 295 వచ్చింది కూడా తప్పుడు లెక్కేగా. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో వ్యాపారాలు చేస్తున్నారు. ముఖేష్ అంబానీ గారు, లక్ష్మీ మిట్టల్ గారు, సో మనీ ఈజ్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. పబ్లిక్ లిమిటెడ్, మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అంటే పబ్లిక్ మనీ. ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ మనీ, వాళ్ళందరూ మీలాగా ఈవెంట్లు పోగు పెట్టుకొని నాకు ఎంత వచ్చింది అని చెప్పట్లా. మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టుకొని వచ్చిందో రాదో తెలియదు కానీ నాకు ఎంత వచ్చింది అని చెప్తూ చిన్నపిల్లల వ్యవహారం అంటారు. ఈరోజు నేను చికెన్ తింటున్నా, ఈరోజు మటన్ తింటున్నా, మీరందరూ రండి, చికెన్ తింటున్నారు రండి, మటన్ తింటున్నారు రండి అన్నట్టుంది. మనకి డబ్బు వచ్చినా డబ్బు రాకపోయినా వస్తే మీడియా ఇవ్వదు, వస్తే మీడియాకి మనం ఇవ్వం, రాకపోతే మీడియాకి మనం పంచం కదా. రాకపోతే నష్టపోయేది ప్రొడ్యూసరే, వస్తే లాభం పొంది ప్రొడ్యూసరు, దాంట్లో ఉన్న భాగస్వామ్యులు. కనుక మీరు ఎందుకు అంటే ఈ లెక్కలు, నేను సినిమాని మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకోండి, లెక్కల్ని మీరు పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏంటి? మీ లెక్కలు ప్రజెంట్ చేసి పర్ఫెక్ట్గా మీరు వెబ్సైట్లో పెట్టాలనుకుంటప్పుడు మీ వెబ్సైట్లో ఇదిగో మేము జిఎస్టీ కట్టాం, ఇదిగో మాది ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత షేర్లు పోను, ఇంత రెమ్యునేషన్లు పోను, యాజ్ పర్ఫెక్ట్గా మేము ఆల్రైట్ మేము ట్యాక్స్ కట్టామని వెబ్సైట్లో పెట్టండి. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరు పెట్టండి, ఇదిగో ఇంత ట్యాక్స్ మేము గవర్నమెంట్కి కట్టామని. గవర్నమెంట్కి 18% జిఎస్టీ కట్టాలి, 10% టీడీఎస్ కట్టాలి, 1.5% లేబర్ కాంట్రాక్ట్ టీడీఎస్ కట్టాలి, 1% లేబర్ కాంట్రాక్ట్ టీడీఎస్ కట్టాలి. డిఫరెంట్ టీడీఎస్ ఉన్నాయి. అలాగే మనకు వచ్చిన లాభంలో ఎన్ఆర్ఏ ఫండ్స్ అయితే 23.95 కట్టాలి. ఇక్కడ లోకల్ ఫండ్స్ అయితే మన టోటల్గా మన 30% జిఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది ఒక డిఫరెంట్ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా హైప్ కాబట్టి 30% దాంట్లో కట్టాలి. మరి మీ ఖర్చులు ఏంటి, మీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఆ డబ్బుతో మీరు షూటింగ్ చేయడానికి అవతల వాళ్ళకి అంత క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళకి ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా ఫైల్ చేశారు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మీ బ్యాలెన్స్ షీట్ సరిపోయిందా లేదా, ఇవన్నీ కూడా ఇస్ అ ప్రక్రియ. ఇన్కమ్ ట్యాక్స్ వారి వాళ్ళ ప్రక్రియ. ఒకవేళ ఏమైనా బ్లాక్ మనీ కానీ వచ్చి ఎన్ఆర్ఐ నుంచి అనాథులు ఎదురుగా డబ్బు రావడం కానీ ఎన్ఆర్ఐ నుంచి వీడి పంపించడం కానీ చేస్తే అప్పుడు వాళ్ళు కంప్లైంట్ టు ఈడీ, అప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. కనుక ఇదంతా ఒకవేళ పొలిటికల్ కానీ ఒక ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఎంప్లాయీసో లేకపోతే పొలిటికల్ లీడర్సో ఎవరైనా డబ్బు దీంట్లో వచ్చిందంటే ఏసీబీ ఎంటర్ అవుతుంది. అంటే ఎమ్మెల్యేలో మినిస్టర్లో వీళ్ళందరూ అవుతే అదేంటంటే అక్రమ సంపాదన అంటారు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, మీరు ఈ జాబ్ చేస్తున్న ఈ పోస్ట్లో మీరు డబ్బు మీరు లంచం తీసుకోకుండా ఈ దగ్గర పెట్టుబడి ఎలా పెట్టారు, ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయి, మీరు ఆల్రెడీ బ్లాక్ మనీని ఫారెన్లో మీరు పంపించుంటే లేకపోతే అటు నుంచి మీకు వచ్చుంటే ఈ ట్యాక్స్ విధానంగా మీరు ఎలా కట్టారు, ఆర్బీఐ అప్రూవల్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ మీరు తీసుకోకుండా మీరు చేసినందుకు మీరు ఈ డబ్బు ఇంత క్యాష్ ట్రాన్సాక్షన్ 20,000 దాటి చేయకూడదు కాబట్టి మీరు చేశారు కాబట్టి మనీ ల్యాండింగ్ కింద వస్తుందని ఈడీ ఎంటర్ అవుతుంది. ఇదే ఇస్ అ ప్రొసీజర్స్. దాన్ని మీకు ఇప్పుడు మ్యాంగో మ్యూజిక్ కంపెనీస్ మీద చేస్తున్న బిజినెస్లు అవన్నీ కూడా ఒక డిఫరెంట్. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. రైడింగ్ అనేది వాళ్ళ రైట్, అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు సినిమాలు తీస్తున్నారు కాబట్టి, మీరు సినిమాలు 100 కోట్లలో సినిమాలు తీస్తున్నారు, 1000 కోట్లలో మీరు చేస్తున్నారు కాబట్టి ఎవరికి రానంత 1000 కోట్లు మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి రానంత 1000 కోట్లు మీకు వచ్చినప్పుడు ఈ డబ్బు ఎక్కడ దాచుకుంటున్నారు. 2,000 కోట్లు వచ్చిందని వాళ్ళు చెప్పారు, మీ 2,000 కోట్లు ఎక్కడ దాచారు, ఎవరికి ఇచ్చారు, పలానా ఎల్ఐకి ఇచ్చాను, పొల్లకి ఇచ్చాను, పలానా వాళ్ళకి ఇచ్చాను, ఈ వాటా ఇచ్చాను, ఆ వాటా ఇచ్చాను, ఈ వాటా ఇచ్చానని ఆ వాటాదారుడు ట్యాక్స్ కట్టాడా 30%కి. ఆ వాటాదారుడు పెట్టుబడి ఎంత పెట్టాడు, పెట్టలేదు, వర్కింగ్ పార్ట్నర్. అప్పుడు వర్కింగ్ పార్ట్నర్ అంటే ఆ డబ్బు అంతటికి 30% కట్టాలి. ఇదంతా ఇప్పుడు ఎవరు తీసుకున్న గొయ్యలో వాళ్ళే పడ్డారు. మాకెంత వచ్చిందో అంత వచ్చిందో, ఇంత అన్నాడు అంత అన్నాడే, ముంతమాడి పండు అన్నాడే అన్నారు కదా. దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి మీరు గతంలో జిఎస్టీ కరెక్ట్గా కట్టలేదు, దాంట్లో ఉన్న భాగస్వామ్యే, మీరు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టగలరు, జిఎస్టీ కరెక్ట్గా కట్టలేదు, ఆ డబ్బులు బాకీలు కట్టకుండా మీరు ఎంతమందికి ఎలా పార్ట్నర్షిప్ చేస్తారు, మీరు ఇన్కమ్స్ ఎలాగో ఇవన్నీ దాని మీద అయ్యా ఒక ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తాయి. ఒక సంస్థలో
మన డబ్బు కట్టకపోతేప్పుడు బ్యాలెన్స్ షీట్ టాలీ కానప్పుడు ఆ టాలీ పట్టుకొని ఇంకొకడికి వస్తారు. ఇది ఇప్పుడు ఈరోజు ఇది అయిపోయి రైడింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఆ బ్యాలెన్స్ షీట్లో ఉన్న వాళ్ళందరూ అకౌంట్స్ హోల్డర్లో ఉన్నంత ఐస్టేక్ ఎవరైతే పేమెంట్స్ చేశారో ఆ పేమెంట్ ఎందుకు వేశారు, దేనికి వేశారు, ఆ ఫైనాన్సర్ లెవెలు, ఆ ఫైనాన్సర్ డబ్బు ఎలాగ తీసుకొచ్చి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, అవన్నీ వస్తాయి. ఆ హీరోకి ఎంత ఇచ్చారు రెమ్యునేషను, హీరో ఆ సైడ్ ఆర్టిస్టులకు ఎంత ఇచ్చారు, ఇవన్నీ ఇంకా చాలా ప్రక్రియ ఉంది. ఒక రాత్రి అయిపోయే కాదు. ఏది మామూలుగా రొటీను. ఆయన దిల్రాజు గారు చెప్పింది మంచి మాటే. అందరి మీద దాడి జరుగుతుంది అన్నాడు. మీ ఫ్యామిలీ మీద ఏ దాడి జరుగుతుంది, మీ పార్ట్నర్స్ మీద ఏ దాడి జరుగుతుంది, అలాగే మైత్రి వాళ్ళ మీదే దాడి జరుగుతుంది. మరి అభిషేక్ అగర్వాల్ ఈజ్ ఫైనాన్సర్, దాడి జరుగుతుంది. కనుక సితారా మీద జరగట్లే, ఇంకొకరి మీద బాగోల్ ప్రసాద్ మీద జరగట్లే, గీతా ఆర్ట్స్ మీద జరగట్లే, సురేష్ బాబు మీద జరగట్లే. సినిమా ఇండస్ట్రీ మీద దాడి కాదు, ఇది ఓన్లీ 2 people ఆర్ పార్ట్నర్స్ మీద అవుతుంది. కనుక మనం దీన్ని ఒకటి తెలుసుకోవాలి. రెండో, దీంట్లో మనకు అర్థమైంది ఏంటి, నిజమేం అర్థమైంది, మనం ఆల్రెడీ ఫేక్ కలెక్షన్స్ చూపించామా, మన కరెక్ట్ కలెక్షన్స్ అయితే గవర్నమెంట్కి డబ్బు కట్టేయండి. ఫేక్ కలెక్షన్స్ అయితే మరి ఎందుకు ఫేక్ చూపించారు, ఎందుకు మీరు ఫేక్గా మీ అఫీషియల్ వెబ్సైట్లో ఎందుకు ప్రకటించారో చెప్పాలి. నెంబర్ 1. ఎవరి మెప్పు కోసం చూపించారో చెప్పాలి. రెండోది నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీ ఛానల్ ఉందమ్మా, మీ ఛానల్ వల్ల నేను ఉదాహరణ మీ భాషలో చెప్తా, మీకు ఇక్కడ ₹1,00,000 జీతం ఇస్తున్నారు, మీ వల్ల ఆ ఛానల్కి ఒక 3 లక్షల లాభం వస్తుంది. మీకు ₹1,00,000 జీతం వస్తుండగా మీరు తీస్తున్న ₹1,00,000 జీతం వల్ల 50,000 వస్తుంది, ఇంకా 50,000 నష్టం వస్తుంది. అప్పుడు మీ జీతం తగ్గిస్తారా, మీ జీతం హైప్ తీసుకొస్తారా? తగ్గించడానికి. అంటే మీ భాషలో మీకు అర్థమైంది కదా. ఒక ఛానల్ వారు అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అమెజాన్ అవ్వచ్చు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, మీకు నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, స్టార్మా అవ్వచ్చు, సో మెనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్, మొత్తం టోటల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అంటే పబ్లిక్ షేర్ కొంటారు, షేర్ మార్కెటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఆ డబ్బుకు ఒక CEO ఉంటాడు, దానికి ఒక మొత్తం గ్రూప్ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మ్యాంగో మ్యూజిక్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. వ్యవహరిస్తున్నప్పుడు ఒకదానికి 105 కోట్లు ఒక సినిమాకు ఉంటే, ఆ సినిమా బ్రేక్ ఆల్రెడీ టెలికాస్ట్ చేసేటప్పుడు 60 కోట్లే టెలికాస్ట్ వస్తున్నప్పుడు, మళ్ళీ అదే హీరో సినిమా మనం 120 కోట్లకు కొంటామా, 50 కోట్లకు కొంటామా? ఇస్ అ పాయింట్. అంటే పబ్లిక్ సొమ్ము అంటే ఇది పోయితే పబ్లిక్ పోతున్నారు. ఇక్కడ కూడా పబ్లిక్నే నాశనం చేస్తున్నారు మీరందరూ కలిపి పబ్లిక్ని నాశనం చేస్తున్నారు. ఇక్కడ మాయా మర్మం ఉంది. ఇక్కడ మీరు అర్థమవుతుందా, 60 కోట్లు బ్రేక్ ఈవెన్ చేసిన 105 కోట్లు కొంటున్నారు, మళ్ళీ అదే ఇంకో సినిమా 120 కోట్లు కొంటున్నారు. అంటే ఇక్కడ కూడా మీకు డొల్లదనం కనబడుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఆ CEOను, ఆ మెంబర్స్, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ మీతో కొల్యూటెడ్ అవుతున్నారు. ఇది పబ్లిక్ మనీని తీసుకొచ్చి మీకు మొత్తం టోటల్ లాస్ చేసి కంపెనీని లాస్ చేస్తున్నారు. ఆ కంపెనీ లాస్ అయింది కాబట్టి ఒక హీరోస్ ఇంటర్నేషనల్ లాస్ అయిపోయింది, ఒక పెర్మిట్ సార్ మీరు లాస్ అయిపోయింది, సో మెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలన్నీ నాశనం అయిపోయాయి. ఇది ఉదాహరణకి. అలాగే మీరు టికెట్ 900 పెడుతున్నారు, 800 పెడుతున్నారు, 700 పెడుతున్నారు, పాన్ ఇండియా మూవీ అంటున్నారు, మళ్ళీ అక్కడ డబ్బు దోచుకుంటున్నారు. అక్కడ ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. మీరు ఎన్ని డబ్బులు దోచుకొని మీరు అక్కడ సినిమా ఫ్లాప్ అయితే, అవకాశం ఫ్లాప్ అయితే ఆ సినిమా ఎంత వస్తుందో, ఆ ముందు హీరో ఎంత సినిమా చెయ్యాలి. మీరు సినిమాని 500 కోట్లు సినిమా తీస్తే 150 కోట్లు వచ్చేటప్పుడు మీరు 100 కోట్ల సినిమా తీయాలా, మళ్ళీ 700 కోట్ల సినిమా తీస్తారా? అంటే మీకు ఏంటంటే డబ్బు అంటే విలువ లేదు, డబ్బు అంటే ఆలోచన లేదు. మా కోసం ఒక పిచ్చి ప్రేమించిన ఫ్యాన్స్ ఉన్నారు, మా కోసం టోటల్గా రెడీగా మా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. పబ్లిక్ నుంచి వచ్చిన డబ్బుని మా చేతికి ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మధ్యవర్తిగా మ్యాంగో మ్యూజిక్ ఉంది. ఇది నేను మాట్లాడిన మాట. ఒక్క మ్యాంగో మ్యూజిక్ చేసిన ప్రతి దానికి నేను చెప్తాను, ఏ ఒక్క సినిమాకైనా సరే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పమానండి. ఎన్ని వేల కోట్ల లాభాలు పబ్లిక్ లిమిటెడ్ కదా, అన్ని పెట్టాల్సిందే కదా. చూద్దాం, వెబ్సైట్ చూడండి, మీరు కొన్నది ఎంత, బ్రేక్ ఈవెన్ ఎంత. అంటే మనం ఇక్కడ మోసం చేస్తున్నాం, మాయ చేస్తున్నాం, ప్రజల్ని దగా చేస్తున్నాం, ట్యాక్స్ కూడా దగా చేస్తున్నాం, కట్టట్లేదు. కనుక ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఎవరైనా ఇవన్నీ కూడా అన్ని రెక్టిఫై చేసుకొని అన్ని దాంట్లో చూసుకొని వస్తారు. అంటే పబ్లిక్ లిమిటెడ్కి వెరీ లిమిటెడ్గా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. షేర్లు కొన్నవాళ్ళు కూడా అసలు నువ్వు ఎందుకు కొంటున్నావు, నువ్వు పబ్లిక్ షేర్ మొత్తం టోటల్గా షేర్ కంపెనీకి ఉన్నప్పుడు ఎందుకు కొంటున్నావు ప్రశ్నించే రైటు ప్రజలతో రావాలి.
ఆ డబ్బు ప్రజల్లో రావాలా. నువ్వు ఈరోజు ఈ సీఈఓ ఈ బోర్డ్ ఆఫ్ కంపెనీ నువ్వు వితౌట్ ఆల్రెడీ బిఫోర్ ఈజ్ ది హీరో మరి బ్రేక్ ఈవెన్ అవ్వలేనప్పుడు మళ్ళీ అంత రేటుకి నువ్వు ఎందుకు కొన్నావు, మమ్మల్ని కదా నాశనం చేయడానికి వచ్చావు అని మరి నువ్వు ఎందుకు ఆల్రెడీ రేజింగ్ ఇస్ ద మేల్ ఒక షేర్ మార్కెట్ హోల్డర్. షేర్ మార్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్. అవును, బిగ్ పార్ట్నర్ అవ్వచ్చు, స్మాల్ పార్ట్నర్ అవ్వచ్చు. అంటే ఇవన్నీ ప్రజల్లో వచ్చే అవేర్నెస్ వచ్చేటప్పుడు, ప్రజలు ప్రశ్నించినప్పుడు, ప్రజలు అడిగినప్పుడు, ప్రజలు 600 రూపాయలు టికెట్ ఇచ్చి ఆ హీరో సినిమా చూడాలా, మనం 150 రూపాయలు ఇచ్చి సినిమా చూడాలా అనేది అడిగినప్పుడు ఇవన్నీ వస్తాయి ప్రశ్నలు. అంటే ప్రజలు ఇదంతటికీ మీకు అర్థమైంది ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసినా, ఈడీ రైట్ చేసినా, ఏం రైట్ చేసినా ప్రజల అవేర్నెస్ రావాలి. నువ్వు నేను మాట్లాడుకున్నా నటికుమారికి పని పడలేదు, అక్కడ కింద ఎవడో కామెంట్ పెడతాడు, నటిగాడికి పని ఏం లేదు, నటిగాడి ఖాళీ కూర్చుంటాడు. నటిగాడి ఖాళీ కూర్చోడు, నటి వ్యాపారం చేసుకుంటాడు, నటి ఫ్యామిలీని పోషించుకుంటూ ఒక 200 మంది కార్మికులు మేము ఎంప్లాయీస్ని బతికించుకుంటున్నాం. ఆడలాగా నేను ఎవరిలో కామెంట్ చేసేవాళ్ళలో నేను ఖాళీగా కూర్చోలే. కాకపోతే ఏంటంటే ఇది ప్రజలకు అవేర్నెస్ అవ్వాలి. నాకు తెలిసిన సమాచారం మీకు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో అదే అంటున్నాను, ఈ నిజాలు తెలియడం కోసం నాకున్న అవగాహన. ఓకే, దాంట్లో కొన్ని తప్పులు కూడా తప్పులుండొచ్చు, తప్పులుంటే రెక్టిఫై చేసుకుంటాను అంతే తప్ప ఇది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసేటప్పుడు అది మంచిగా చెడు ఆలోచించండి.